హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, మీ లేకే ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాం, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం అండి, కలవకొండలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం అండి. ఇక్కడ వచ్చేసి శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానం అండి. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చండి స్వామివారి టెంపుల్కి వచ్చేసి. ఇక్కడ మీరు చూస్తున్న దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం అండి. ఈ దేవాలయం వచ్చేసి నెల్లూరు జిల్లాలోని చిలకూరు మండలం కలవకొండ అనే గ్రామంలో అయితే ఉందండి. ఈ దేవాలయం దాదాపు గూడూరు నుంచి వచ్చేసి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. అలాగే ఈ దేవాలయం వచ్చేసి కొండ మీద అయితే ఉంటుందన్నమాట. స్వామివారి కొండపైకి వచ్చేసి మెట్ల ద్వారా వెళ్ళవచ్చండి. అలాగే వచ్చేసి రోడ్డు మార్గం కూడా ఉందండి. రోడ్డులో అయితే బైకులోను కార్లోను పోవచ్చండి. అలాగే మనం చూస్తున్న దేవాలయం వచ్చేసి ఈ దేవాలయం కొత్తగా కట్టిన దేవాలయం అండి. కానీ స్వామివారికి వచ్చేసి చాలా పురాతనమైన చరిత్ర అయితే ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఈ దేవాలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందామండి. దానికంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ దేవాలయం యొక్క చరిత్ర తెలుసుకోవడానికి ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారిని కనుక్కున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారు వచ్చేసి మొదట పాము పుట్టులో అయితే కనిపించారట. అలా కనిపించిన విగ్రహాన్ని అప్పుడు ఆ పుట్టును కరిగించి స్వామివారి విగ్రహాన్ని అయితే బయటకు తీశారట ఫ్రెండ్స్. తీసిన తర్వాత వచ్చేసి ఒక వేప చెట్టు క్రింద అయితే ప్రతిష్ఠించారంటండి. అలా ప్రతిష్ఠించాక స్వామివారికి అప్పట్లో రాతి గోడలతో ఒక దేవాలయాన్ని నిర్మించారంట. ఆ దేవాలయం శిథిలావస్థకు చేరుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ దేవాలయాన్ని అయితే నిర్మించారట అండి. అదే కాకుండా అప్పట్లో ఉన్న విగ్రహం ఏదైతే ఉందో అంటే పాము పుట్టులో కనిపించిన విగ్రహాన్ని దొంగలు దొంగలించారంట అండి. దాంతో ఇప్పుడు మళ్ళీ కొత్తగా విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారంట అండి. అలాగే ఈ దేవాలయం దాదాపు 2000 సంవత్సరాల క్రితం నాటిదని చెప్పుకోవచ్చండి. అంటే చోళులు ఆ తర్వాత పరిపాలించిన మిగతా రాజులు ఎవరో కట్టించారని ఈ దేవాలయాన్ని కట్టించారని స్వామివారు చెప్పారండి. ఇప్పుడు వచ్చేసి కొత్తగా కట్టిన దేవాలయం అయితే చాలా అంటే చాలా బాగుందండి. అలాగే స్వామివారిని మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. అలాగే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే వచ్చేసి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి స్వామివారి విగ్రహం లాగా అయితే గోడల పైన అయితే స్వామివారి బొమ్మలు అయితే వేశారండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆదిలక్ష్మి అమ్మవారండి. ఇక్కడ వచ్చేసి అమ్మవారిని మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. ఇప్పుడు అయితే ఈ దేవాలయాన్ని మనం కూడా చూసి తరిద్దాం. అలాగే ఈ స్వామివారు వచ్చేసి చాలా మహిమ కలిగిన వారండి. సంతానం లేని వారికి అలాగే పెళ్ళి కాని వారికి కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారండి. నరసింహస్వామిగా ఎంతో ప్రసిద్ధి చెందారండి స్వామివారు. ఈ దేవాలయంలో వచ్చేసి స్వామివారికి కుడివైపున వచ్చేసి ఆదిలక్ష్మి అమ్మవారు అయితే ఉంటుందండి దేవాలయము. అలాగే ఎడమ వైపుకి వచ్చేసి గోదాదేవి అమ్మవారి ఆలయం అయితే ఉన్నాయండి. అలాగే స్వామివారికి కుడివైపున ముందు భాగాన వచ్చేసి ఆంజనేయ స్వామివారి దేవాలయం అయితే ఉంటుందండి. అలాగే ఎడమ వైపున వచ్చేసి శ్రీచక్ర పాదకులు అయితే ఉన్నారండి. స్వామివారి దేవాలయం అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గోదాదేవి అమ్మవారండి. అమ్మవారిని అయితే మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. చూడండి ఇప్పుడు వచ్చేసి స్వామివారిని దర్శించుకోండి.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారండి. మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. స్వామివారిని అమ్మవారిని దర్శించుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గరుత్మంతుడు అనమాట. గరుత్మంతుడు స్వామివారి గుడి ఎదురుగ్గా ఉన్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి శ్రీచక్ర పాదుకలండి. స్వామివారిని మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి.